తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిందన్నారు. ఈ విషాదకర ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన దేవస్థానంలో, టీటీడీ దేవస్థానంలో ఇంత అన్యాయం, ఇంత ఘోరంగా జరిగిందంటే వీళ్ళు ఎవరు, మేము అదే అడుగుతున్నాం ప్రజల తరఫున, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? బీఆర్ నాయుడు చైర్మన్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారా? లేదంటావా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా? లేదంటావా సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఏదో లేనిది ఉన్నట్లు పుట్టించుకొని మెట్లకి బొట్లు పెట్టుకుంటూ పోయినాడు ఆయన సనాతన ధర్మం అని. ఈరోజు ఎవరు ఈ బాధ్యత వహిస్తారని చెప్తున్నాం. ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? సీఎం రాజీనామా చేస్తాడా? లేదంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తారా? లేదంటే టీటీ చైర్మన్ రాజీనామా చేపిస్తారా? మీ మీద ఒకటి అడుగుతున్నాం. ఈ ప్రజలతో మేము కోరేది ఒకటే, మీ పిచ్చి ప్రేలాపనను. ఎందుకంటే మామూలుగా టైం సరిగ్గా ఎప్పుడు వాళ్ళు టోకన్లు తీసుకోవాలంటే ఈ సమస్య జరిగేది కాదు.